రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడువై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ఉదయకాల సమయము నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు నాయనా. అయా, మేమేదో మంచివారమని నీతిమంతులమని కాదు, కానీ మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ సమయం వరకు సజీవ లెక్కల్లో మమ్మల్ని నిలవబెట్టారు నాయనా. స్తోత్రాలు. అవునయ్యా, ఈ రోజున మా ప్రయాణాల్లో, మా పనుల్లో, మా యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో, పరిచర్యలలో తండ్రి మీరు మాకు తోడైనందుకు స్తోత్రాలు. ఏ లోటు, ఏ లేమి, ఎటువంటి నిరుత్సాహము, ఎటువంటి బలహీనత మాలో లేకుండా మీరే ఈ రోజున మా వెన్నంటే ఉండి నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రిన మరొకసారి మీ సన్నిధిన మేమందరము సజీవులుగా చేరి స్తుతించుకునే ప్రార్థించుకునే భాగ్యము దయచేసిన దేవా, మీకే కోట్లాది కోట్ల వందనాలు నాయన. స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనము, ఎవడునూ దాని మీదికి రాకుండునట్లు దివారాత్రములు దాని కాపాడుచున్నాను అని లేఖనాల ద్వారా మీ యొక్క కాపుదలను గూర్చి ఈ రాత్రిన మాకు తెలియజేస్తున్న దేవాస్తుతులు. అవును తండ్రి, మీరు ఏర్పరచుకున్న ఎవరైనప్పటికీ, మీరు ఏర్పరచుకున్న ఏ ప్రాంతమైనప్పటికీ అయా, దానిని ఎవరు కూడా ఏమి చేయకున్నట్లు అయా మీరు దివారాత్రములు కాపాడు దేవుడు అని తండ్రి సెలవిస్తున్నారు. ఈ రాత్రి సమయంలో ఎంతోమంది బిడ్డలు అయా, వారు మీ వైపు చూస్తున్నారు నాయనా. మీరు ఏర్పరచుకున్న బిడ్డలై ఉన్నారు ప్రభువా. అయా, వారిని కూడా కాపాడుతానని, వారిని కూడా దివారాత్రములు కంటికి రెప్పలాగా రక్షిస్తానని ఈ రాత్రిన తెలియజేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఏ బిడ్డ కూడా కృంగిపోకుండా, కుమిలిపోకుండా, భయపడకుండా ధైర్యముతో జీవించుటకు సహాయము దయచేయండి. ఎంతోమంది నాయన ఈ రాత్రి సమయంలో ప్రతిరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా వారి యొక్క కుటుంబాలను, వారి యొక్క బిడ్డలను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయా, ఎంతోమంది నాయన అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారు తండ్రి. అయా, నయము కానటువంటి జబ్బులు ఎన్నో ఉన్నాయి తండ్రి. మెడిసిన్స్ వేసుకుంటున్నప్పటికీ తగ్గనటువంటి అనారోగ్య సమస్యలు ఎన్నో ఉన్నాయి నాయన. వాటన్నిటి నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. సంపూర్ణ శక్తి, బలము, ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి నాయన. ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తులన్నిటినీ కూడా యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు ప్రభువా ఆర్థికపరమైన కష్టాలతో ఉన్నారు నాయన, అప్పుల్లో ఉన్నారు ప్రభువా, అయా ఎన్నో తండ్రి ఆ యొక్క అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో ఉన్నారు నాయన, దర్శించండి తండ్రి. వారి యొక్క చేతుల కష్టార్జితంను ఆశీర్వదించండి అయా. వారి యొక్క వాకిళ్ళన్నీ కూడా నింపబడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఆర్థికంగా బలపరచండి. అదేవిధంగా తండ్రి, ఎవరైతే మారు మనసు లేకున్నారో వారికి మారు మనసు దయచేయండి తండ్రి. దుర్వ్యసనాలయ్యా ఇష్టానుసారంగా తిరుగుతున్నారు ప్రభువ వారందరికీ మారు మనసు దయచేయండి. కుటుంబాలలో కలహాలు సృష్టిస్తున్నారు అయా, విభేదాలు కలగజేస్తున్నారు. శాంతి లేని, సమాధానం లేని జీవితాలను గడుపులాగున అయా బిడ్డలు చేస్తూ ఉండగా నాయన, వారి జీవితాల్లో శాంతిని, సమాధానమును, నెమ్మదిని నింపమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా తండ్రి, అయా గృహాల కోసం ప్రార్థిస్తున్నారు. బిడ్డలకి గృహం దయచేయండి. ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారు. మంచి జాబును బిడ్డలకు అనుగ్రహించండి. వివాహాల కోసం మొరబెడుతున్నారు నాయన. మీ చిత్తంలో సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి తండ్రి. అయా, అదేవిధంగా గర్భఫలం లేక తండ్రి బిడ్డల అవమానం ఈరోజు తండ్రి పడుతూ ఉండగా వారి జీవితాల్లో గొప్ప కార్యము జరిగించండి అయ్యా. వారి జీవితాల్లో తండ్రి వారికి గర్భఫలం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా లోన్స్ కొరకు, ఫెన్షన్స్ కొరకు అయా మరి దేని కొరకైతే అప్లై చేసుకుని ఉన్నారో వాటన్నిటిని మీ చిత్తంలో వారికి దయచేయండి. పలు ప్రాంతాలకు, పలు దేశాలకు ప్రయాణమై వెళ్తుండగా తండ్రి వారి ఇమిగ్రేషన్స్, వీసాలలో సహాయం అనుగ్రహించండి అయా. విదేశాల్లో చదువుతున్న వారికి, పనులు చేసుకుంటున్న వారికి మీరు తోడై ఉండండి తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో నైట్ డ్యూటీలో ఉన్నవారు ఉన్నారు నాయన. నైట్ ట్రావెలింగ్ చేస్తూ
వస్తున్న అవసరతలు కలిగి ఉన్నారు ప్రభువా, వారందరికీ మీ రక్షణ బాహువు కంచెను దయచేయమని అడుగుతున్నాం. మా యొక్క భారతదేశాన్ని దీవించండి, దేశ ప్రజలను ఆశీర్వదించండి, దేశ సైనికులకు మీరు తోడై ఉండండి. ముఖ్యంగా కోర్టు కేసులు ఎంతోమంది చిక్కుబడ్డారు, వారందరికీ విడుదల వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా అదేవిధంగా ఈ రాత్రి సమయంలో మంచి నిద్ర కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా గృహం చుట్టూ మీకు అగ్ని కంచె దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు ఎటువంటి హానికరమైనవి మా దరికి చేరకుండా మీరే మమ్మల్ని భద్రపరచమని, అయా నిద్రలేమి సమస్యలతోని, పీడకల సమస్యలతోని బాధించబడుతున్న వారికి వాటి నుంచి విడుదల దయచేయమని, సుఖవంతమైన నిద్రను మాకు అనుగ్రహించమని, అయా మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ సన్నిధిన మీ ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.